Hello students, welcome to Ekam IAS Academy. Ee roju current affairs discussion topic the Sky Smart Army drones. Context ఏంటంటే మన CDS అనిల్ చౌహాన్ గారు భవిష్యత్తు యుద్ధాలు యంత్రాల మధ్య జరుగుతాయని ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఈ కాంటెక్స్ట్ లో డ్రోన్స్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కషన్లో తెలుసుకుందాం. ముందుగా ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో వస్తుందో చూద్దాం. యూపీఎస్సీ అయితే మనకి GS3 ఇంటర్నల్ సెక్యూరిటీ అనే టాపిక్లో కవర్ అవుతుంది. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ అనే టాపిక్లో ఉంటుంది. అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 5 ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఫెన్స్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. సో ప్రాక్టీస్ క్వశ్చన్, నిన్న అయిన టాపిక్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. So ASHRAE 55 and ISO 7730 recently seen in news are related to. So answer enti thermal comfort in indoor environment. Ivi global standard mata. Okay na? So ee roju practice question chuddam. India launched which of the following weapon system to destroy incoming drone swarms? Options Akash, Pinaka, Iron Dome, Bhargavastra. Answer telisina vallu tappakunda comment section lo telepandi. Ee topic ni మనం ఈ సబ్ సెక్షన్స్లో తెలుసుకుందాం. వై డ్రోన్ వార్ఫేర్ ఇస్ రిగార్డెడ్ యాజ్ అన్ అసిమెట్రిక్ వార్ఫేర్. అండ్ ఈ డ్రోన్స్లోని వార్తల్లో ఉన్నవి ముఖ్యంగా ఈ రెండు, స్వామ్ డ్రోన్స్ అండ్ లాయిటరింగ్ డ్రోన్స్. వీటి గురించి తెలుసుకుందాం. అండ్ కౌంటరింగ్ డ్రోన్ థ్రెట్స్, ఇండియన్ క్యాపబిలిటీస్ అగైన్ డ్రోన్ థ్రెట్స్. అసిమెట్రిక్ వార్ అంటే ఏంటో చూద్దాం. అసిమెట్రిక్ వార్ఫేర్ అసలు ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ అంటే ఏంటి? తెలుగులో దాన్ని అసమాన యుద్ధం అంటారు. ఈ అసమాన యుద్ధం, ఈ అసెంట్రిక్ వార్ఫేర్ ఎవరి మధ్య అవుతుంది? అన్ఈక్వల్ అపోనెంట్స్. ఏ సిచ్యువేషన్లో అవుతుంది? అన్ఈక్వల్ అపోనెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటిది అవుతుంది. అంటే ఒక స్ట్రాంగ్ అపోనెంట్కి ఒక వీక్ అపోనెంట్కి యుద్ధం అవుతున్నప్పుడు అలాంటి దానికి అసిమెట్రిక్ వార్ఫేర్ టెక్నిక్స్ యూస్ చేస్తారు అన్నమాట ఇలాంటి సిచ్యువేషన్లో. సో అసిమెట్రిక్ వార్ఫేర్ టెక్నిక్స్లో ఏంటంటే అన్కన్వెన్షనల్ స్ట్రాటజీస్, అంటే నార్మల్గా యూస్ చేసే స్ట్రాటజీస్ కాకుండా విభిన్నమైన స్ట్రాటజీస్ యూస్ చేస్తారు. ఉదాహరణకి మనకి బ్రిటిష్ రూల్లో ట్రైబల్ రివోల్ట్స్ చాలా అయ్యాయి. సో మీరు గమనిస్తే, సో ఎప్పుడు ట్రైబల్స్ రివోల్ట్స్ అయినా మీకు మోస్ట్లీ గరిల్లా వార్ఫేర్ ఎక్కువ అయ్యేది. ఓకే, సో ఎందుకు? బ్రిటిష్ అన్నది పవర్ఫుల్, అదేంటి పొలిటికల్గా అండ్ వెల్త్ పరంగా అండ్ ఈవెన్ మిలిటరీ ఎక్విప్మెంట్ పరంగా కూడా పవర్ఫుల్. కాబట్టి ట్రైబల్స్ బ్రిటిష్తో కంపేర్ చేస్తే వాళ్ళు అంత పవర్ఫుల్ కాదు, కాబట్టి వాళ్ళు అన్కన్వెన్షనల్ స్ట్రాటజీస్ యూస్ చేస్తారు. ఈ గరిల్లా వార్ఫేర్ అంటే ఏంటి? అక్కడున్న టెరైన్ని యూస్ చేసుకుంటూ యుద్ధాన్ని చేసే పద్ధతిని గరిల్లా వార్ఫేర్ అంటారు. అంటే ఇప్పుడు అడవులో ఉన్నారనుకోండి, అడవులో నుంచి దాక్కుంటూ దాడి చేస్తే దాన్ని గరిల్లా వార్ఫేర్ అంటారు. ఇక్కడ ఇమేజ్లో మనకు కనిపిస్తుంది చూడండి, ఇలా. ఇది అన్కన్వెన్షనల్ స్ట్రాటజీస్ యూస్ చేస్తారు. అందులో ఒక పద్ధతి గరిల్లా వార్ఫేర్. ఇంకొకటి సైకలాజికల్ ప్రెషర్ యూస్ చేస్తారు. అంటే అపోనెంట్ని వీక్ చేయడానికి సైకలాజికల్గా ట్రై చేస్తారు. ఉదాహరణకి మనకి పాకిస్తాన్ అండ్ ఇండియా ఉందనుకోండి. సో పాకిస్తాన్ అండ్ ఇండియాలో ఎప్పుడు పాకిస్తాన్ ఇండియా మీద యూస్ చేసేది ఏంటి? టెర్రరిజం. ఎందుకంటే డైరెక్ట్గా ఇండియాని హ్యాండిల్ చేయలేదు. అండ్ హార్డ్ వార్లో అంటే డైరెక్ట్గా యుద్ధంలో పాకిస్తాన్ ఇండియాని హ్యాండిల్ చేయలేదు, కాబట్టి ఇండైరెక్ట్గా సైకలాజికల్ ప్రెషర్ని పెడుతుంది. దట్ ఈస్ ఇట్ ఈస్ యూజింగ్ టెర్రరిజం. ఓకే, సో దీన్నే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. సో ఇప్పుడు డ్రోన్స్ ఆర్ బికమింగ్ అ మోడ్ ఆఫ్ అసిమెట్రిక్ వార్ఫేర్. అంటే డ్రోన్స్ని ఉపయోగిస్తూ వార్ చేసే పద్ధతి మారిపోతుంది అన్నమాట. అసలు డ్రోన్స్ని ఎందుకు మనం అసిమెట్రిక్ వార్ఫేర్తో చూస్తున్నాం? ఒకటి రీజన్స్ ఏంటి? లో కాస్ట్ అండ్ హై ఇంపాక్ట్. అంటే నార్మల్ వెపన్స్తో కంపేర్ చేస్తే డ్రోన్స్ అన్నవి లో కాస్ట్, కానీ ఇంపాక్ట్ మాత్రం హైగా ఉంటుంది. అంటే నార్మల్ వెపన్స్తో మనం ఏ పనులు చేస్తున్నామో, అంటే లైక్ సర్వేలెన్స్ అండ్ అటాక్, ఇలా ఇవేం చేస్తున్నామో ఈవెన్ డ్రోన్స్తో కూడా అవి అచీవ్ చేయగలుగుతున్నాం, అది కూడా తక్కువ మనీతో. అండ్ రిమోట్ యూస్, అంటే ఇప్పుడు ఏంటి, నార్మల్గా ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ యూస్ చేస్తున్నాం అనుకోండి, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో దీనికి ఆపరేట్ చేసే పర్సన్ కూడా ఉంటారు కదా. సో దీనికి నష్టం అవుతున్నప్పుడు ఈవెన్ మనం ఆ మనిషిని కోల్పోయే రిస్క్ కూడా తీసుకోవాలి. కానీ డ్రోన్స్ యూస్ చేసినప్పుడు మనకి ఆపరేటర్ సేఫ్టీ మనం కాపాడుకోగలం అన్నమాట. సో దట్ ఈస్ ద రిమోట్ యూస్, వన్ ఆఫ్ ద
అడ్వాంటేజ్. ఇంకొకటి హార్డ్ టు డిటెక్ట్. సో ఇప్పుడున్న రేడార్ టెక్నాలజీ ఏదైనా స్మాల్ డ్రోన్స్ని డిటెక్ట్ చేయడం కష్టం అన్నమాట. ఇది ఇంకొక అడ్వాంటేజ్. యూస్డ్ బై వీకర్ ఫోర్సెస్. జనరల్గా చెప్పాను కదా, ఇలాంటి అసిమెట్రిక్ వార్ఫేర్ ఎప్పుడు యూస్ చేస్తారు? అపోనెంట్స్ ఈక్వల్ స్టాండర్డ్లో లేనప్పుడు వీక్ ఫోర్సెస్ జనరల్గా ఇలా యూస్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ అండ్ యుక్రెయిన్ రష్యా వార్, వీటితో కంపేర్ చేస్తే ఇక్కడ రష్యా స్ట్రాంగ్, ఇక్కడ ఇజ్రాయెల్ స్ట్రాంగ్. అయినా ఇన్ని ఇయర్స్గా ఈ వార్ సస్టైన్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ దీస్ అసిమెట్రిక్ వార్ఫేర్ని యూస్ చేస్తున్నాయి. అందులో డ్రోన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అన్నమాట. దెన్ ఫ్లెక్సిబుల్ రోల్స్. సో ఈ డ్రోన్స్ అన్నవి ఓన్లీ ఒక పర్టికులర్ పనికే కాదు, చాలా డైవర్స్ పనులకి మనం వాడచ్చు. ఉదాహరణకి స్పై చేయడానికి, అటాక్ చేయడానికి, సిగ్నల్స్ని జామ్ చేయడానికి, ఇలా సేమ్ డ్రోన్స్నే మనం డిఫరెంట్ స్పెసిఫికేషన్స్తో వాడచ్చు అన్నమాట. అందుకే డ్రోన్స్ని అసిమెట్రిక్ వార్ఫేర్లో ఒక ఇంపార్టెంట్ మోడ్గా ఇవాల్వ్ అవుతుంది. ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ డ్రోన్స్లో ఇంపార్టెంట్గా మనకి వార్తల్లో ఉన్న డ్రోన్ స్వామ్ డ్రోన్. ఈ స్వామ్ డ్రోన్ అంటే ఏంటంటే ఇవి ఒక మల్టిపుల్ డ్రోన్స్ మాట. అంటే మనకి ఒక పక్షుల గుంపులాగా ఆర్ చీమల దండులాగా మొత్తం అన్నీ కలిపి మల్టిపుల్ డ్రోన్స్ అవి ఏం చేస్తాయి, కామన్ ఆబ్జెక్టివ్తో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ కోఆర్డినేట్ అవుతూ ఒక ఆబ్జెక్ట్ కోసం వర్క్ చేస్తాయి. అలాంటి వాటినే స్వామ్ డ్రోన్స్ అంటారు. ఇక్కడ మీకు ఇమేజ్లో చూస్తున్నారా? సో ఇది పక్షుల్లా ఇన్ని ఉన్నాయి, వీటన్నిటికీ ఒక కామన్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ షేరింగ్తోని ఈ పర్టికులర్ స్వామ్ డ్రోన్స్ అన్నవి వర్క్ అవుతాయి. సో వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? కలెక్టివ్ బిహేవియర్. ఓకే, సో సింగిల్ యూనిట్గా బిహేవ్ చేస్తాయి, జస్ట్ లైక్ ఫ్లోక్ ఆఫ్ బర్డ్స్ ఆర్ లైక్ అన్ ఇన్సెక్ట్స్. డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్. ఈవెన్ దో సింగిల్ బిహేవియర్గా బిహేవ్ చేసినా అందరికీ ఒక కంట్రోల్ సిస్టమే ఉండదు. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక డ్రోన్ని ఇప్పుడు అన్నీ ఇలా వెళ్తున్నాయి, ఒకటి కొడితే మిగతావన్నీ పోతాయని కాదు, ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటాయి అన్నమాట ఎవరికాది. ఒకవేళ ఇది పోయినా మిగతావి పర్టికులర్ ఏ ఆబ్జెక్టివ్ కోసం వెళ్తున్నాయో అది అచీవ్ చేయడానికి అది కంటిన్యూ అయిపోతుంది. సో అది డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ అన్నమాట. అండ్ రిడెండెన్సీ అండ్ రిసేలియన్స్. ఇప్పుడే చెప్పాను కదా, ఒక డ్రోన్ ఫెయిల్ అయితే అది ఆగిపోదు, మిగతా డ్రోన్స్ కంటిన్యూ చేస్తాయి. అండ్ టాస్క్ డిస్ట్రిబ్యూషన్. ఈవెన్ దో మనకి చీమల్లాగా పక్షుల్లాగా ఇన్ని స్వామ్ డ్రోన్స్ వెళ్ళినా ఇందులో మళ్ళీ మనం సబ్ కేటగరైజ్ చేయొచ్చు. ఈ పర్టికులర్ డ్రోన్స్ ఓన్లీ స్పై చేయడానికి వెళ్తున్నాయి, ఈ పర్టికులర్ డ్రోన్స్ అటాక్ చేయడానికి వెళ్తున్నాయి, ఇంకొన్ని డ్రోన్స్ మనకి సిగ్నల్స్ ఏమైనా జామ్ చేయడానికి వెళ్తున్నాయి. ఇలా మనం స్పెసిఫిక్గా వాటికి వేరే కాన్ఫిగరేషన్ ఇచ్చి ఒక స్వామ్ లాగా పంపించవచ్చు అన్నమాట. దీస్ ఆర్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్వామ్ డ్రోన్స్. ఇవి అసలు ఏ పర్పస్ కోసం యూస్ చేస్తారు? సో జనరలీ ఇవి స్పైయింగ్ చేయడానికి యూస్ చేస్తారు, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో యూస్ చేస్తారు. అండ్ ఇది ఒక స్ట్రాటజీగా యూస్ చేస్తారు, అపోనెంట్ని కంగారు పెట్టడానికి వార్లో ఉన్నప్పుడు. సో అంటే ఒక సైకలాజికల్ ప్రెషర్ని బిల్డప్ చేయడానికి కూడా ఇవి యూస్ చేస్తారు. సో రీసెంట్గా మనకి ఈ స్వామ్ డ్రోన్స్ అనేవి వార్తల్లో ఎందుకు వచ్చాయంటే రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో యుక్రెయిన్ ఈ స్వామ్ డ్రోన్స్ని చాలా యూస్ చేసింది అన్నమాట. వాటి పేరే వైల్డ్ హార్నెట్ డ్రోన్స్. సో ఈ కాంటెక్స్లో మనం స్వామ్ డ్రోన్స్ అన్నది ఇంపార్టెంట్ అయింది. అలాగే ఇప్పుడు స్వామ్ డ్రోన్స్ లాగా ఇంకొక డ్రోన్స్ ఇంపార్టెంట్ ఏంటి, లాటరింగ్ డ్రోన్స్. ఈ లాటరింగ్ డ్రోన్స్నే ఈ కామికాజా డ్రోన్స్ ఆర్ సూసైడ్ డ్రోన్స్ అంటారు. ఈ సూసైడ్ డ్రోన్స్ అని ఎందుకు అంటారంటే ఇవి మనం ఒక డ్రోన్ని ఈ కామికాజా డ్రోన్స్ని పంపిస్తున్నప్పుడు దాన్ని ఒక టార్గెట్తో అంటే ఒక ఆబ్జెక్టివ్తో దాన్ని కాన్ఫిగర్ చేస్తాం. మోస్ట్లీ దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే డిస్ట్రక్షన్. అంటే టార్గెట్ ఏరియాలో ఏదో ఒక దాన్ని డిస్ట్రక్ట్ చేయాలి అని చెప్పి. అంటే ఈ పర్టికులర్ కామకాజో డ్రోన్స్కి లీథల్ వెపన్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ కామకాజో డ్రోన్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన టార్గెట్కి అక్కడికి వెళ్ళి సో ఆ టార్గెట్ వచ్చినంత వరకు అక్కడ వెయిట్ చేస్తూ టార్గెట్ వచ్చిన తర్వాత దాన్ని అటాక్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఇది ఆ డ్రోన్ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది అన్నమాట. లాటరింగ్ అంటే వెయిటింగ్ మాట. మనం సోర్స్ పాయింట్లో కాన్ఫిగర్ చేసిన ఆబ్జెక్టివ్తో అది టార్గెట్ ఏరియాలో వెళ్ళి అక్కడ ఉండి ఆ టార్గెట్ని డిస్ట్రాయ్ చేస్తూ అది కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. వీటినే లాటరింగ్ డ్రోన్స్ అంటారు. స్వామ్ డ్రోన్స్కి లాటరింగ్ డ్రోన్స్కి తేడా ఏంటంటే లాటరింగ్ డ్రోన్స్ ఆ ఆబ్జెక్టివ్తో అంటే సూసైడ్ డ్రోన్స్, సో అవి కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. స్వామ్ డ్రోన్స్ అలా కాదు.
ఓకేనా. బేసిక్ పర్పస్ ఇవి టార్గెట్ చేస్తూ ఆ టార్గెట్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఇవి కూడా డిస్ట్రాయ్ అవుతాయి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఆటోనామస్ ఆర్ ఆపరేట్ కంట్రోల్ టార్గెటింగ్ కెన్ లాయిటర్ ఫర్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ బిఫోర్ అటాకింగ్. లాయిటర్ అంటే ఇక్కడ వెయిట్ చేయడం అని మీనింగ్. అండ్ వన్ టైమ్ యూస్. సూసైడ్ డ్రోన్స్ కాబట్టి పర్టికులర్ టార్గెట్ కి అటాక్ చేసిన తర్వాత అవి కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి కాబట్టి మనం మళ్ళీ దాటిని రీయూస్ చేయడానికి లేదు. నెక్స్ట్, సో ఇది పర్పస్ ఏంటి, ఏ సిచ్యువేషన్స్ లో వార్ లో యూస్ చేస్తారంటే ప్రెసిషన్ స్ట్రైక్స్ ఆన్ హై వాల్యూ ఆర్ టైమ్ సెన్సిటివ్ టార్గెట్స్. అంటే మనకి ఇప్పుడు ఎనిమీ పోస్ట్ల మీద ట్యాంక్స్ మీద అటాక్ చేయడానికి ఇలా. అంటే ఇవేంటంటే జస్ట్ లో కాస్ట్, లో అటెన్షన్ బట్ హై ఇంపాక్ట్ మాట. ఓకే, మనం ఎనిమీ పోస్ట్ల మీద ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ అటెన్షన్ లేకుండా ఎక్కువ కాస్ట్ లేకుండా మనం మన టార్గెట్ ని అచీవ్ చేయొచ్చు ఈ లాటరింగ్ డ్రోన్స్ తో. సో ఇవి ఎక్కువ మనకి ఎక్కడ యూజ్ లో తెలిసాయంటే ఇరాన్ షహీద్ ఈ పర్టికులర్ డ్రోన్స్, అండ్ ఇజ్రాయెల్లో హారాప్, అండ్ అలాగే యుఎస్లోని స్విచ్ ప్లేడ్, ఇవన్నీ వీటికి ఎగ్జాంపుల్. ఓకే, ఈవెన్ మనకి అర్మేనియా అండ్ అజర్బైజాన్ మధ్య 2020 నుంచి ఒక ఏరియా గురించి కొట్టుకుంటున్నారు. సో ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ లో కూడా లాటరింగ్ డ్రోన్స్ చాలా ఎక్కువ వాడారని మనం వార్తల్లో చూసాం. సో ఈ డ్రోన్స్ ని ఎలా మనం న్యూట్రలైజ్ చేస్తాం? ఇప్పుడు డ్రోన్స్ అటాక్ చేస్తున్నాయి, ఫైన్. సో ఆ డ్రోన్స్ కూడా మన మీదకి వస్తున్నాయప్పుడు మనం కూడా వాటిని న్యూట్రలైజ్ చేయాలి కదా. దానికోసం యూజ్ చేస్తున్న టెక్నిక్స్ ఏంటి? ఫస్ట్ డిటెక్షన్ అవ్వాలి. సో ఇప్పుడున్న రేడార్ టెక్నిక్స్ తో అవి డిటెక్ట్ అవ్వవు. సో అందుకే వాటికి స్పెసిఫిక్ డిటెక్షన్ రేడార్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. సో డిటెక్ట్ చేయడానికి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు దాన్ని. సో ఎలాంటి రేడార్స్ యూజ్ చేస్తారంటే ఎలక్ట్రిక్ ఆప్టికల్ రేడార్స్ ఆర్ ఇన్ఫ్రారెడ్ రేడార్స్ యూజ్ చేస్తారు అన్నమాట. అండ్ అకాస్టిక్ డిటెక్టర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. కెనెటిక్ న్యూట్రలైజేషన్ అంటే ఏదైనా హార్డ్ పవర్ని యూజ్ చేస్తూ వాటిని డిస్ట్రాయ్ చేయడం. ఓకే, దీన్ని హార్డ్ కిల్ అంటారు అన్నమాట. అంటే డ్రోన్స్ని లైక్ మిజైల్స్తో అటాక్ చేస్తూ వాటిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తే దాన్ని కెనెటిక్ న్యూట్రలైజేషన్ అంటారు. కాస్ట్ ఎఫెక్టివ్ ఎమర్జింగ్ టెక్నిక్స్, ఇవి సాఫ్ట్ కిల్లోకి వస్తాయి జనరల్గా. అంటే వాటి ఫంక్షనాలిటీని డిస్ట్రాయ్ చేయడం, అంటే డ్రోన్స్ని డిస్ఫంక్షనల్ చేయడం అన్నమాట. డ్రోన్స్ని ఫిజికల్గా డిస్ట్రాయ్ చేయం కానీ వాటి ఫంక్షనాలిటీని డిస్ట్రాయ్ చేయడం. ఒకటి లేజర్స్ అండ్ మైక్రోవేవ్స్, ఇవి ఉపయోగించి బర్న్ ఆర్ డిసేబుల్ డ్రోన్స్. ఇంకొకటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్. సో ఇక్కడ ఏం చేస్తాం, జీపీఎస్ని కమ్యూనికేషన్ని జామ్ చేస్తాం అన్నమాట. సో అవి ఎందుకంటే గైడెడ్ కాబట్టి వాటికి మనం జీపీఎస్ ద్వారా వాటి ద్వారానే టార్గెట్ సెట్ చేసి పంపిస్తాం. సో జామర్స్ ద్వారా నేను అక్కడ జీపీఎస్ నేను ఆపేసాను అనుకోండి, సో దే విల్ బి డిస్ఫంక్షనల్. దెన్ ఇంకొకటి వాటిని హ్యాక్ చేయడం ఆర్ మిస్గైడ్ చేయడం, ఇలాంటి పనులు కూడా చేయొచ్చు. సైబర్ అటాక్స్ అంటే హ్యాక్ అండ్ క్రాషింగ్ డ్రోన్స్, అండ్ ఈవెన్ ఫిజికలీ క్యాప్చర్ ఆర్ డిసేబుల్ డ్రోన్స్, అంటే నెట్స్ యూస్ చేసి ఫిజికల్గా వాటిని క్యాప్చర్ చేయడం. ఇంకొకటి లేయర్ డిఫెన్స్ మోడల్ అంటే ఇప్పుడు మనం చూసిన హార్డ్ కిల్ అండ్ సాఫ్ట్ కిల్ రెండు కలిపి ఉపయోగిస్తే దాన్ని లేయర్ డిఫెన్స్ మోడల్ అంటారు. అండ్ ఇజ్రాయిల్లో ఐరన్ డోమ్ అన్నది ఈ లేయర్ డిఫెన్స్ మోడల్. అలాగే యుఎస్లో కూడా మనకు ఒక మోడల్ ఉంది, డిఈఎం షోరట్, ఇది కూడా మనకి లేయర్ డిఫెన్స్ మోడల్. అంటే హార్డ్ కిల్ అండ్ సాఫ్ట్ కిల్ రెండు ఉపయోగించి ఒక లేయర్ డిఫెన్స్గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఇండియా క్యాపబిలిటీస్ అగైన్ డ్రోన్ థ్రెట్స్. సో ఇండియాలో డ్రోన్స్ న్యూట్రలైజ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఫస్ట్ ఆకాష్ తీర్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్. ఇది ఎవరు డెవలప్ చేశారు? భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఈ డీటెయిల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పరంగా అండ్ ఈవెన్ మెయిన్స్ పరంగా. ఐఏఎఫ్ కమాండ్ నెట్వర్క్ లో వర్క్ చేస్తుంది కలిపి. దీని రోల్ ఏంటి, దీని ఫంక్షనాలిటీ ఏంటి? ఎనేబుల్స్ రియల్ టైమ్ ట్రాకింగ్ అండ్ క్విక్ థ్రెట్ రెస్పాన్స్. ఓకే, ట్రాక్ చేస్తూ వెంటనే మనకి ఫస్ట్ లైన్ డిఫెన్స్ గా మనకి చెప్తుంది అన్నమాట. ఇంకొకటి భార్గవాస్త్ర. సో ఇది ఎవరు తయారు చేశారు? సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. అండ్ ఇదేంటంటే మనకి 64 మైక్రో రాకెట్ ర్యాపిడ్లీ ఇట్ లాంచెస్. అంటే ఇదేంటి, ఒక హార్డ్ కిల్ టెక్నిక్ మాట. డ్రోన్స్ డిస్ట్రాయ్ చేయడానికి 64 వెంటనే డ్రోన్స్ డిటెక్ట్ అయిన తర్వాత 64 మైక్రో రాకెట్స్ని ర్యాపిడ్గా లాంచ్ చేస్తుంది అన్నమాట. సో ఇది డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేయడానికి బేసిక్లీ, ఎందుకంటే స్వాన్ డ్రోన్స్ అన్నవి ఒక గుంపులా వస్తాయి కాబట్టి ఒకేసారి 64 మైక్రో రాకెట్స్ని వదులుతుంది అన్నమాట. నెక్స్ట్
డిఆర్డిఓ యాంటీ డ్రోన్ సిస్టమ్. సో డిఆర్డిఓ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇది ఏంటంటే 360 రేడార్ కవరేజ్ ఉంటుంది అండ్ డిటెక్ట్స్ డ్రోన్స్ అప్ టు దీని రేంజ్ అంతా 4 కిలోమీటర్స్. ఇక్కడ మనకి ఇది డ్యూయల్ మోడ్లో వర్క్ అవుతుంది, అంటే హార్డ్ కిల్ అండ్ సాఫ్ట్ కిల్ రెండు ఉంటాయి. హార్డ్ కిల్ ఏంటి, యూజెస్ లేజర్ టు డిస్ట్రాయ్ రేడర్స్ విత్ ఇన్ 1 కిలోమీటర్. సాఫ్ట్ కిల్ ఏంటంటే జామర్స్ యూస్ చేసి జీపీఎస్ని కమ్యూనికేషన్ని బ్లాక్ చేస్తుంది. ఇంకొకటి ఇంద్రజల్, ఇది హైదరాబాద్ స్టార్టప్ డెవలప్ చేసింది. ఇది ఏఐ పవర్డ్ గ్రిడ్ యూజింగ్ జామర్స్, స్నూపర్స్ అండ్ ఇంటెలిజెన్స్ టూల్స్ మాట. అండ్ ఈవెన్ ఇట్ ప్రొటెక్ట్స్ అప్ టు దీని రేంజ్ ఏంటి 400 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఇది ఎక్కడ ప్రస్తుతానికి యూస్ చేస్తున్నారంటే నేవల్ బేసెస్ ఇన్ గుజరాత్ అండ్ కర్ణాటక. సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ అలాగే ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా ఉంది, ఇది ట్రై చేయండి. క్రిటికలీ అనలైజ్ ద ఎవల్యూషన్ ఆఫ్ డ్రోన్స్ యాజ్ అ టూల్స్ ఆఫ్ అసిమెట్రిక్ వార్ఫేర్ అండ్ అసెస్ ఇండియాస్ ప్రిపేర్డ్నెస్ అండ్ క్యాపబిలిటీస్ టు కౌంటర్ ఎమర్జింగ్ డ్రోన్ థ్రెట్స్. ఓకే, థ్యాంక్ యూ.